BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణ అధికారిగా సిహెచ్ వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. 2005వ సంవత్సరం బ్యాచ్ IRS అధికారైన వెంకయ్య చౌదరిని డిప్యుటేషన్ పై పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఆయన 3 ఏళ్ల పాటు ఏపీలో పనిచేయనున్నారు. గతంలో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, MDగా వెంకయ్య చౌదరి పనిచేశారు. సాధారణంగా టీటీడీ ఈవోతో పాటు తిరుమలకు ఒకరు, తిరుపతికి ఒకరు చొప్పున 2 జేఈఓలుంటారు. గత వైసీపీ ప్రభుత్వం 2 జేఈఓలను తిరుపతికే పరిమితం చేసి తిరుమలలో కేవలం ఈవోగా ధర్మారెడ్డిని మాత్రమే కొనసాగించిన విషయం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుత ప్రభుత్వం పూర్వపు పద్ధతిలోనే ఈవోతో పాటు తిరుమలకు జేఈఓను యథావిధిగా కొనసాగిస్తారనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. గత నెలలో సీఎం చంద్రబాబు శ్రీవారిని దర్శించినప్పుడు తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలు పెడతారని అన్నారు. తిరుమలలో గోవిందనామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే తిరుమలకు సమర్థవంతమైన అధికారిగా పేరున్న వెంకయ్య చౌదరి ఎంట్రీతో టీటీడీలో ఎలాంటి మార్పులుంటాయో చూడాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.